చెప్పుకుంటారు, వాళ్ళ పార్టీ మీద పెట్టారు, ఆయన చెప్పుల్లో కాలు పెట్టారు, వాళ్ళు చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కవిత గారి పట్ల సానుభూతి ఉందా, వ్యతిరేకత ఉందా అంటే కవిత గారి పార్టీ విషయాలు చెప్పి నేను నెగిటివ్కి వస్తాను. మొదలు కవిత గారిని తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి అని పెట్టి తెలంగాణ జాగృతి ద్వారా వరకు చెప్పాలంటే బతుకమ్మ పండుగను ప్రచారం చేసి తెలంగాణ విషయంలో సాంస్కృతిక పోరాటం చేసిన మాట వాస్తవం. వరకు కొంచెం పెద్దగా పోలుస్తున్నాను. జాతీయ ఉద్యమంలో కదా ఏదైతే బాల గంగాధర్ తిలక్ గారు ఆయన బొంబాయిలో గణేష్ మండపాల ద్వారా స్వాతంత్ర ఉద్యమాన్ని ప్రేరేపించిండు. గణేష్ మండపాలు అయితే బ్రిటిష్ వాళ్ళు ఏమి ఆటంకపడుతుందని చెప్పించారు. అట్లనే మన బతుకమ్మ పండుగను కూడా ఒక ఐకాన్ గా మార్చి తెలంగాణ ఉద్యమం దోహదపడ్డారు. కాదండి, తెలంగాణ ఉద్యమం ఆ పాత్రను కూడా ఎవరు తీసేయలేదు. కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ళు కూడా తెలంగాణ వచ్చినాక 9.5 ఏళ్ళు మీ నాన్న అధికారంలో నువ్వు అంటున్న గుంటనక్క కానీ, నువ్వు అంటున్న బావ కానీ, తమ్ముడు కానీ, అన్న కానీ అందరూ కూడా అధికారంలో ఉన్నారు కదా. అందులో నువ్వు కూడా భాగం పంచుకున్నావు కదా. మరి భాగం పంచుకునే మీరు ఇవాడి దాకా మాట్లాడకుండా ఉండి ప్రభుత్వం పడిపోయి ఓ సంవత్సరం కాకముందే నువ్వు వ్యతిరేకమై అన్నను తిడతావు, మన నాన్నను తిడతావు, ఆఖరికి తండ్రిని కూడా ఇవాళ నువ్వు మరమనిషి మన మనిషి కాదు అని విమర్శించుకుంటూ ఇవాళ అవినీతి ఆరోపణలు చెప్తున్నావు కదా. అంటే వాటా తగ్గకపోవడం వల్ల నీకు దక్కకపోవడం వల్ల అనే విమర్శలు ప్రజలు ఉంటున్నారు. నేను అనే మాట కాదు. అంటే ఇవాళ బావ నుంచి మొదలు పెడితే ఆ నలుగురిని విమర్శ 4 స్తంభాల ఆట 5వ స్తంభం నువ్వే కదా. ఎంపీగా ఇచ్చారు నీకు, దాంతో పాటు ఎమ్మెల్సీగా ఓసారి ఇచ్చారు. మరి మహిళలకు అన్యాయం జరిగింది అంటే మరి నీకు న్యాయం చేసింది కదా మీ నాన్న. కడుపు తెచ్చుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు వాళ్ళ మీ మాటలు ఏం చెప్పలేకపోతున్నారు వాళ్ళు అంటున్నారు. రెండోది ఏంటంటే బీసీలకు అన్యాయం జరిగింది అంటున్నావు. మరి మీలాంటి వాళ్ళకి పదవులు ఇవ్వడం కోసమే, మీరన్న నలుగురికి పదవులు ఇవ్వడం కోసమే బీసీలకు అన్యాయం చేసినట్టే కదా మీ నాన్న. మరి పదవిలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడడం అనే సమస్య ఆమె మీద వస్తుంది. రెండవది అసందర్భంగా కొన్ని విషయాలు కూడా ఆమె మాట్లాడుతున్నాయి. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం. గతంలో మాట ఏమంటున్నానంటే నీ అయ్య జాగిరా అని 2 జూన్ నాడు వచ్చిండు, దాని మీద మాట్లాడడం అంటే నువ్వు తెలంగాణ వాది కనుక మాట్లాడుతున్నావు ఒప్పుకుంటా. దాని కానీ ఇరుపు కాగితం అనే సినిమాకు పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? నిర్మాత కాదు, దర్శకుడు కాదు, ఆయన సినిమాతో ఏం సంబంధం లేదు. అటువంటి విషయాల్లో కూడా వచ్చి నువ్వు ఇడుపు కాగితం అంటే పవన్ కళ్యాణ్కి ఎక్కువ తెలుసు అని మాట్లాడడం నీ విజ్ఞత ఏమన్నట్టు? అంటే కావాలని నువ్వు ప్రముఖుని విమర్శించి నీ నాన్నను ఒక తెలంగాణ ఐకాన్ ఆయనను విమర్శించి అన్నను బావను అందరిని పెట్టుకుంటూ కాంగ్రెస్ టీఆర్ఎస్ తోని పోటీ పెట్టుకుంటావు. ఆఖరికి బయట రాష్ట్రం నుంచి ఉన్న ఉప ముఖ్యమంత్రి గురించి నువ్వు అవ్వకు చెబుతూ తప్పు కదా. ఏమంటా అంటే కొన్ని తెలంగాణ వాదం గురించి మాట్లాడడం అంటే ఒప్పుకుంటున్నాను, అది కూడా చెప్తున్నాను. నీ అయ్యే జాగిరా అన్నాడు, 2వ తారీఖు నాడు వచ్చిండు, అది మాట్లాడడం కరెక్ట్ కాదా? అవునా, నువ్వు మాట్లాడడం మంచిదే. కానీ ఇరుపు కాగితం సినిమాకు నువ్వు పవన్ కళ్యాణ్కి ఏమీ సంబంధం లేకుండా ఆయన గురించి మాట్లాడే అంటే కావాలని ఎచ్చగొట్టి అటువంటి వాళ్ళ మీద మాట్లాడితే తనకు మైలేజ్ వస్తుందని అనుకున్నది నేను అనుకుంటున్నాను. ఆమె మరి మానసిక స్థితి గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఆమె ఎవరిని విడిచిపెడతలేదు. కానీ ప్రధానమైన టార్గెట్ బీఆర్ఎస్. అంటే తాను బయటపడ్డ పార్టీ మీదే పెట్టింది. ఉదాహరణకు నేను నా జన్మలో టీఆర్ఎస్ తో కలవడానికి కదా, బీఆర్ఎస్ తో కలవడానికి. ఇప్పుడు తన పార్టీ టీఆర్ఎస్ అని రిజిస్ట్రేషన్ చేస్తే నేను మొదటి చెప్తున్నా టీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ సాధ్యం కాదు అని చెప్తున్నాను. యాజ్ అడ్వకేట్ గా ఓ 4-5 పార్టీల రిజిస్ట్రేషన్ కోసం నేను ప్రయత్నం చేసిన వాడిగా పోయిన వాడిగా చెప్తున్నాను. నా అనుభవంతో చెప్తున్నాను. టీఆర్ఎస్ అనే 6 మధ్యలో రాదు. మరి ఏదొస్తుంది? కోదండరాం గారు పార్టీ పెట్టుకున్నాడు కదా, టీజేఎస్ అని పెట్టుకున్నాడు, వచ్చింది కదా బ్రహ్మాండంగా. తెలంగాణ ఎవరి సొత్తు కాదు, రాష్ట్ర సమితి కానీ అది ఎవరి సొత్తు కాదు. కానీ 6 అనే సొత్తు ఖచ్చితంగా గతంలో టీఆర్ఎస్ పార్టీదే. ఇప్పటికి కూడా ప్రచారంలో ఉన్న పార్టీ పేరు పెట్టుకుంటే ఎవరికి ఇవ్వరు ఉంటున్న పర్మిషన్. అదే జరిగింది. ఆక్రోషంతో ఇప్పుడు బీఆర్ఎస్ మీద మాట్లాడుతుంది, బీజేపీ మీద కూడా మాట్లాడింది, అట్లాగే కాంగ్రెస్ మీద కూడా మాట్లాడుతుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు వినకుంటున్నారు? కవితకు సమాధానం ఇవ్వకుండా సుప్రీంకోర్టుకి వెళ్తాను ఈ విషయం పైన, నేను మళ్ళీ ఒకసారి సరి చూసుకునేది లేదు, సుప్రీంకోర్టుకి వెళ్తాను ఈ విషయంలో అంటుంది ఆవిడ. కావచ్చు, నేను మొదటి చెప్తున్నాను. ఫస్ట్ నేను చెప్పాను సాధ్యం కాదు చెప్పారు, ముందే చెప్పారు. మీడియా వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే రిజిస్ట్రేషన్ అయింది అని ప్రచారం చేసిన కొందరు. రిజిస్ట్రేషన్ ఢిల్లీకి భూమికి ఆకాశం అని తేడా ఉన్నది. అది రిజిస్ట్రేషనే కాలే, కేవలం ఆ పేరు 3 పేర్లు పంపితే ఆ 3 పేర్లలో ఈ పేరును ఆమోదించుకుంటున్నామంటే ఎంచుకోమంటే ఎంచుకుంటే దానికి పబ్లిక్ నోటీస్ చేయమన్నాం. పబ్లిక్ నోటీస్ లో అభ్యంతరాలు వచ్చినాయి. ఆటోమేటిక్ అభ్యంతరాలు వస్తే దాన్ని తెలంగాణ చెప్పింది. ఈ టీఆర్ఎస్ అని పేరు మీద కాదు, ఇంకేదైనా కావచ్చు. టీజేఎస్ కూడా కాదంటున్నాను. టీజేఎస్ ఎందుకు కాదు? తెలంగాణ జాగృతి కమిటీని పెట్టుకుంది అనుకోండి. తెలంగాణ టీజేఎస్ ఉంటుంది కదా, ఆల్రెడీ కోదండరాం పార్టీ అది ఎగ్జిస్టెన్స్ లో ఉంది, దానికి వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన. కానీ టీజేఎస్ కూడా కాదు. మధ్యన ఆ రోజు కేవలం మార్చకపోతే ఆమె పార్టీ రిజిస్ట్రేషన్ కాదు. సరే, ఆ బాధ ఆమె వడ్డీ అంటే నష్టమేంటి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మహిళగా ఆమెను గౌరవిస్తుంది. రెండోది షర్మిలకు ఆమె కోరిక కూడా పెడుతున్నాం.
షర్మిలకు ఆమె పోలిక కూడా లేదు. ఎందుకు లేదు అని చెప్తారు. ఆమె తండ్రి అన్ని రకాలుగా ఆమె న్యాయం చేసిండు. పదవి ఎంపీ ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఆఖరికి అన్ని రకాలుగా ఆమె న్యాయం చేసిండు. డబ్బులు కూడా సంపాదించుకున్నాడు. ఈ మాట కూడా అంటున్నాడు. ఒకనాడు మరి వాళ్ళందరూ పెద్దోళ్ళు వాళ్ళు అయింది కదా అంటే మీ అన్న ఎక్కువ సంపాదించుకోండి. అక్కడ సంపాదించుకుంటే తప్పే. అసలు బీఆర్ఎస్ లో ఈ అవినీతి అది జరిగింది తప్పే అంటున్నాను. కాళేశ్వరం జరిగిన మీ అన్నగారు 185 కోట్లు పైనీర్ పేపర్ కొన్నా అదంతా ప్రజల సొమ్ము కాదంటలేండి. కానీ వాడు సంపాదించుకున్న ఆక్రోశమా, నేను సంపాదించుకోలేదు నేను ఉక్రోశమా? మరి అది చెప్పాలి కదా. నువ్వు కూడా నీ వీలైతే నువ్వు సంపాదించుకున్నావు, వాడు సంపాదించుకున్నావు. ఈ సంపాదన తప్పు. ప్రజల ధనాలు దుర్వినియోగం చేశారు. మీ పార్టీని మీరు ఎండగట్టడం ఏమైందంటే కడుపు తీసుకుంటే మీ కాళ్ళ మీదే పడుతుంది. అన్ని కాళ్ళ మీద మీ సంగతి ఏందని అడుగుతున్నారు. ఉదాహరణకు షర్మిల గారికి ఎందుకు తీసుకొస్తున్నారంటే షర్మిల గారికి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ న్యాయం చేయలే. ఆనాడు ఆయన బతుకున్నప్పుడు కొడుకు ఎంపీ ఇచ్చింది, ఆమెకు ఇయ్యలే. ఎప్పుడు కూడా దేశ రాజకీయాల్లో రచన గారు ఆ మహిళలకు అన్యాయం జరుగుతుంది. ఈ ఒక్క కవితే గంటలేదు. నేను కవితలనే కొంచెం న్యాయం జరిగింది. కానీ ఈ గతంలో చూసుకోండి, షర్మిల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. షర్మిలకి ఏం న్యాయం చేయలేదు. 3000 కిలోమీటర్లు నాకు పాదయాత్ర చేసి నేను జగనాన్ని ఇచ్చిన బాణాన్ని అని ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ తండ్రి చేయలేదు, అన్నా చేయలేదు. అప్పుడు ఎవరు వస్తుంది. కానీ తండ్రి చేసిండు, ఏం అన్నా చేసిండు. నువ్వు లిక్కర్ కేసులు ఎదుర్కొంటే అందరు మొత్తం అంతా బీఆర్ఎస్ పార్టీ అంతా తరలిపోయి ఢిల్లీలో సాగిన పడ్డారు. వాళ్ళు ఢిల్లీలో అనేక మంది అడ్వకేట్లు మాట్లాడేది మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేదాకా ఉత్సవాలు జరుపుతుంది. ఇదే రామ్మోహన్ మనకు టీఆర్ఎస్ రామ్మోహన్ గారు మంచి ఉత్సవాలు జరిపింది. మా కవితకి వచ్చింది, లోపలికి బయటకు వచ్చిందని చెప్పి ఏమైంది తట్టేడు మనం అంటారు అశుద్ధంలో రాయి చేసినట్టు మొత్తం టీఆర్ఎస్ పార్టీ అంతా ఆగనిస్తుంది. కనుక ఇప్పుడు ఏమైందంటే నీ విలువ నువ్వే తీసుకుంటున్నావు అంటున్నాను. అంతేందుకు ఇక్కడ కాదు, మీరు మన ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ చూడండి. ప్రియాంక గాంధీకి ఏం పదవి ఉన్నది, ఆపోజిషన్ లీడర్ ఎందుకు కాలేదు. అట్లా కనిమొళి మనకు మన ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు, మన స్టాలిన్ ఉన్నారు. వాళ్ళ అన్నా చెల్లెలే కదా. మరి స్టాలిన్కు కనిమొళికి ఏంటంటే కనిమొళిని ఎందుకు రాణిస్తలేదు ఇవన్నీ చూస్తున్నాం మనం. దేశవ్యాప్తంగా మహిళలు పురుషులు ఒకే కుటుంబంలో ఉంటే మహిళలు అన్యాయం అయిపోతున్నారు. కానీ నీకు న్యాయం చేశారు కవిత గారు, నీకు బీఆర్ఎస్ అధ్యక్షుడు అట్లాగా అన్న బావ అందరికి న్యాయం చేశారు. ఇవాళ నువ్వు నలుగురిని అంటున్నావు. కానీ మెల్లగా నా ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మరి వెనక ఉన్నారా అనే మాట అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి ఆయన గురించి వివరిస్తే మాట్లాడితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కవిత సమాధానం ఇచ్చలేదు. ఏమంటుంది నీకు సంతోషపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటుంది కనుక, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గుట్టంతా బయటపెడుతుంది కనుక దాన్ని చూసి అంటే ఇప్పుడు విభీషణ లాంటి పాత్ర ఈ రకంగా చెప్పాలంటే ఇంటి దొంగ ప్రాణహాని అంటారు కదా రచన గారు. ఇంటి దొంగను సంతోషపడుతున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు విమర్శ పెడుతున్నారు, బీజేపీ విమర్శ చేస్తున్నారు. కనుక ఈ మిగతా పార్టీలు స్పందించాల్సిన అవసరం ఎంత ఉంది అంటున్నారు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్. మీతో అందుబాటులో ఉండండి. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే. నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే. పెద్ద పెద్ద పార్టీలను ఆపగలిగారు మీరు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచారు, బీజేపీ పార్టీ మెడలు వంచారు. కానీ ఏంటో టీఆర్ఎస్ అనాలా లేదంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదని మీరు అంటున్నారు. కవిత గారు మాట్లాడే మాటలకు ఒక్క దగ్గర కూడా మీ దగ్గర సమాధానం లేదు, రావడం లేదు. ప్రతిరోజు రోజుకి మసాలా పెంచేస్తున్నారు. నిన్నటికి నిన్న దున్నపోతులు ఎడ్లలాగా ఉండాలి, జోడెడ్లలాగా ఉండాలంటే దున్నపోతులాగా తయారైన అన్నగారిని హరీష్ రావు గారిని కలిపి మాట్లాడారు. ఎలా చూస్తారు సార్ కవిత గారు మాట్లాడే మాటలకి మీరు చెక్ పెట్టలేరా? నిజంగా ఎందుకు భయపడుతున్నారు మీరు? మొట్టమొదటిగా కవిత మాట్లాడే మాటలు పెద్దగా ప్రాధాన్యం తీసుకోవట్లేదు, పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆమె అస్తిత్వమే కేసీఆర్ గారు లేకుండా కవిత ఎక్కడ ఉందండి? ఈ రోజు ఏదో మాటలు మాట్లాడుతుంది. నీ జీవన ప్రయాణంలో కూడా కేసీఆర్ గారు ఉద్యోగ ప్రస్థానంలో కూడా ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు నీ వయసు ఎంత, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఒక తండ్రిగా కన్న తండ్రిగా నీకు కూడా ప్రాధాన్యత ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చి నీకు జాగృతి పేరు మీద నువ్వు బతుకమ్మని తీసుకొని తిరుగుతా నాన్న అని చెప్తే ఒక కన్న కూతురు ఆడబిడ్డ అని సమాజం ఉద్యమం కొరకు నిన్ను కూడా మంచి స్థానం కల్పించి కార్యకర్తలందరూ కూడా తన వెంట ఉండేటట్టు చేసి నీకు గుర్తింపు తీసుకొస్తే ఈ రోజు ఎగిరెగిరి పడతా ఉన్నావు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ గుర్తింపు నీకు? తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆనాడు పార్టీ పెట్టినప్పుడు వందలాది మంది మహిళలు, వేలాది మంది మహిళలు పనిచేసారు. కానీ ఒక కేసీఆర్ గారు పార్టీ అధినేతగా, ఉద్యమ నాయకులుగా, ఆయన కూతురుగా నీకు విశేషమైనటువంటి గౌరవం, మర్యాద దక్కింది. ఆ మర్యాదను చూసుకొని నువ్వు బాబుని చూసి బలపడినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే దానికి అంతకంటే ఇబ్బందికర పరిస్థితి ఇంకోటి ఉండదు. నువ్వు చూసుకోవాల్సింది నీ యొక్క పరిస్థితి ఏంది, నీ యొక్క క్రెడిబిలిటీ సమాజంలో బట్టి ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారు, నువ్వు మాట్లాడే మాటకు అర్థం ఉందా, ఎవరన్నా నిన్ను స్వాగతిస్తున్నా అది చూసుకోవాలి. ఎవరో చెప్పిన దానికి కేసీఆర్ గారు ఒక అస్తిత్వాన్ని దెబ్బతీస్తా అని నోటికి వచ్చిన మాటలు, మాకు ఆడకూతురుగా నువ్వు మాట్లాడాల్సిన మాటలు కావాలి. నీకేం దక్కాలనో మీ నాన్నగారు పూర్తిగా అవన్నీ నీకు ఇచ్చి నీకు ఒక ఇంటికి కొత్త కుటుంబం ఏర్పాటు చేసి నీకు వివాహం చేసి నీ యొక్క వ్యవస్థనంతా సరిదిద్దిండు ఆయన.
ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా టికెట్లు ఇచ్చి నీ ప్రజాప్రతినిధిగా చేస్తే ఈ రోజు అదంతా చూసుకొని నీ గొప్పతనం ఫీల్ అవుతున్నాం. ఇది పూర్తిగా ఆలోచన చేసుకోవాలి. కవిత గారికి మళ్ళీ చెప్తున్నాం మేము బీఆర్ఎస్ పార్టీగా. నేను నా గొంతులో ప్రారంభంగా బీఆర్ఎస్ పార్టీతోనే నేను కలవడం. అది నిన్ను ఎవరు పిలుస్తున్నారు? నిన్ను ఎవరు పిలవట్లేదు. నిన్ను ఎవరు పట్టించుకుంటలేరు అసలు. నీ ఒక లెక్కనే లేదు ఇప్పుడు ఇక్కడ సమాజం. రామ్మోహన్ గారు ప్రధానంగా ఒకటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక క్వశ్చన్ వస్తుంది రామ్మోహన్ గారు. ఏదైనా కూడా పదే పదే ఆవిడ చెప్పిన మాటకు మీరు కనీసం కౌంటర్ చేయలేని స్థితిలో కూడా మీరు ఉంటే, కవిత చెప్పే మాటల్లో వాస్తవం ఉంది కదా అని సామాన్య ప్రజలు అనుకునే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు మాట్లాడలేకపోతుందంటే, కవిత చెప్పే వాటిలో ఒక్కసారి బయట మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ యొక్క భాగోతం మొత్తం ఆవిడకి తెలుసు కాబట్టి ఏం మాట్లాడతారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరి ఈ ప్రమాదం ఉంది కాబట్టి మీరు మాట్లాడాలి కదా. మీరు మాట్లాడకపోతే ఎలా? ప్రధానంగా మనం గమనించాల్సిన తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు పెద్దలు చెప్పిర్రు బండారు రామ్మోహన్ గారు, ఇన్ని రోజులు ఏం చేశారో అడుగుతా ఉన్నారు. పొరపాటు కుటుంబంలో ఇబ్బంది తలెత్తినప్పుడు పెద్ద మంది సమక్షంలో కూర్చొని మాట్లాడుకుంటారు. ఎవరైనా